సో రీసెంట్గా అనంతపురంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్తో ఒక నలుగురు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అవి మీకు ఉపయోగపడవచ్చు మీలో చాలామందికి, ఎందుకంటే అవి అందరికీ ఉండే కామన్ క్వశ్చన్స్, ఫండమెంటల్ క్వశ్చన్స్ కాబట్టి. సో ఈ అనంతపురం నుంచి వచ్చిన పేరెంట్స్ అడిగిన క్వశ్చన్ ప్రకారం ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయో మనం చూద్దాం. ఒకటి కోర్ బ్రాంచెస్ ఆర్ ట్రెడిషనల్ బ్రాంచెస్ అంటాం. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మన కోర్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కిందకు వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ప్రకారం కొన్ని అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ మీద ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు, డిసిప్లిన్స్ మీద. ఒకటి ఇందులో ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్, ఐఓటీ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, బ్లాక్ చైన్ ఇంజనీరింగ్, ఇలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ మీద, ఈవెన్ రోబోటిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఇలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ మీద స్పెషలైజేషన్స్ వచ్చినాయి. మూడవది రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ని మిక్స్ చేసి కంప్యూటర్ సైన్స్ విత్ మెడికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విత్ బయోసిస్టమ్స్, ఇట్లా ఇంటర్ డిసిప్లినరీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా వచ్చినాయి మార్కెట్లో. ఇట్లా మనకి అంటే ఓవరాల్గా చూస్తే చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా చూస్తే 3 టైప్స్ అనుకుందాం. 3 కేటగిరీస్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. కోర్ బ్రాంచెస్, ఇప్పుడు మార్కెట్లో వచ్చిన న్యూ ఐటీ ట్రెండ్స్లో వచ్చిన కొత్త ట్రెండ్స్, ఏఐ లాంటి ట్రెండ్స్లో వచ్చిన ఇంజనీరింగ్ బ్రాంచెస్, వీటిని మిక్స్ చేసి వచ్చిన బ్రాంచెస్ అంటే సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్ మెడికల్ ఇంజనీరింగ్, ఇలా మిక్స్ చేసి వచ్చినటువంటివి. అంటే ఈ 3 రకాల స్పెషాలిటీస్, 3 రకాల కేటగిరీస్ బయట మార్కెట్లో ఇప్పుడు ఉన్నాయి. ఇది వాళ్ళ కన్ఫ్యూజన్. ఇందులో ఏది తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనేది కన్ఫ్యూజన్. చూడండి, ఫండమెంటల్గా మీరు ఏఐఎంఎల్కి వెళ్ళినా, డేటా సైన్స్కి వెళ్ళినా, సైబర్ సెక్యూరిటీకి వెళ్ళినా, ఐఓటీకి వెళ్ళినా, బ్లాక్ చైన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే గుర్తుపెట్టుకోండి, ఒక 60 to 70% కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనేవి గ్యారంటీగా కావాలి. సో కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అనేవి ప్రోగ్రామింగ్ కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే నెట్వర్కింగ్ నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత ఏఐ వచ్చినా సరే ఇందులో ఇన్డెప్త్ ఎక్స్పర్టైజ్ అనేది ఈ 4 yearsలో నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కోర్ బ్రాంచెస్ని పూర్తిగా తీసేయటం అనేది రాంగ్. కోర్ బ్రాంచెస్సే ఇప్పుడు రేపు పెద్దలు మీరు ఈ కొత్తగా వచ్చిన ఏ డిసిప్లిన్స్ ఏవి నేర్చుకున్నా సరే కోర్ బ్రాంచెస్ అనేవి కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండటం అనేది ఖచ్చితంగా ప్లస్. కంప్యూటర్ సైన్స్ పక్కన ఏఐ పెడతారా, బ్లాక్ చైన్ పెడతారా అనేది సెకండ్ క్వశ్చన్. అది ఫస్ట్ అయితే నా సజెషన్ ప్రకారం కోర్ సబ్జెక్ట్స్ అనేవి కూడా పూర్తిగా మీరు అవుట్డేటెడ్గా చేయడానికి వీలు లేదు. కోర్ సబ్జెక్ట్స్ నుంచే వచ్చినాయి, సిఎస్సి నుంచే వచ్చినాయి. కాబట్టి సిఎస్సి అనేది ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో సిఎస్సికి ఇలాంటివి మన డేటా సైన్స్ కానీ, ఏఐఎంఎల్ కానీ ఇవన్నీ ఉంటే ఏమవుతుంది అంటే దానిలో కూడా స్పెషలైజేషన్ అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి సో నా సలహా ప్రకారం పూర్తిగా ట్రెడిషనల్ బ్రాంచ్ మీద డిపెండ్ అవ్వద్దు, పూర్తిగా ఈ ఏఐ మీద వాటి మీద డిపెండ్ అవ్వద్దు. సో కొన్ని యూనివర్సిటీస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి. సిఎస్సి విత్ ఏఐఎంఎల్, సిఎస్సి విత్ బ్లాక్ చైన్, సిఎస్సి విత్ డేటా సైన్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే కోర్ బ్రాంచ్ కవర్ అవుతుంది మనకు, అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ కవర్ అవుతుంది, వాటితో పాటు అడ్వాన్స్డ్ టాపిక్స్ కవర్ అవుతుంది. ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మరి ఈసీఈ, ట్రిపుల్ఈ పరిస్థితి ఏంటి? ఫ్యూచర్లో సెమీకండక్టర్ రెవల్యూషన్ వస్తుంది. సెమీకండక్టర్ రెవల్యూషన్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో 2002, 2001 ఆ ప్రాంతంలో ఈసీఈకి ఎక్కువ డిమాండ్ ఉండేది. అప్పుడు సిఎస్సి అనేది సెకండ్ ఆప్షన్ కింద, థర్డ్ ఆప్షన్ కింద అన్ని ఎలక్ట్రానిక్స్ కేటగిరీ బ్రాంచెస్ అయిపోయిన తర్వాత సిఎస్సికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ వలన, సో ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైడ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ మీద, లైక్ సెమీకండక్టర్స్ మీద, లేకపోతే మీరు ఈ ఐఫోన్ వాళ్ళు కానీ, మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ బ్రాంచెస్ను కూడా మనం పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేయడానికి వీల్లేదు. ఈ 4 years అంటే ఇప్పుడు 2005లో అడ్మిషన్ తీసుకుంటే
2029 వచ్చేటప్పటికి ఈసీఈ చదివిన స్టూడెంట్స్కి కూడా కంప్యూటర్ సైన్స్కి ఈక్వివలెంట్గా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అసలు వాస్తవానికి కావాల్సిన బ్రాంచెస్ ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఎలా వస్తుందంటే సిఎస్సి విత్ అంటే ఇటు కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఉండాలి, ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇలాంటి ఇంటిగ్రేషన్స్ యాక్చువల్గా ఉంటే బాగుండేది. బట్ ఇప్పుడున్న ఇంటిగ్రేషన్స్ అన్నీ కూడా సిఎస్సి విత్ బ్లాక్ చైన్ అంటే ఐటీ టు ఐటీ ఇంటిగ్రేషన్స్ ఎక్కువ పెట్టారు. సో ఐటీ టు ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేషన్స్ కూడా ఫ్యూచర్లో కంప్యూటర్ సైన్స్ టు ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేషన్స్ కూడా ఉంటే బాగుంటుంది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకుని లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకుని దానికి ఇప్పుడు మార్కెట్లోని అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఇంటిగ్రేషన్కి వెళ్ళటం అనేది బెస్ట్ ఆప్షన్. సో ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేది ఒక స్టూడెంట్ని బట్టి ఉంటుంది, స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది, స్టూడెంట్ చాలా పారామీటర్స్, స్టూడెంట్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. సో అవి గమనించాలి. కాబట్టి ఇంకా అంటే ఇట్లా ఇది ఒక నేను ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఒక బేసిక్ ఆన్సర్ మీకు ఇది. అంటే ఒక బేసిక్ లెవెల్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇది ఒక 5% ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, కరెక్ట్గా ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఆన్సర్ని బట్టి మీరు జడ్జిమెంట్ తీసుకోలేరు. కాబట్టి సో మీరు ఎప్పుడైనా సరే ఈ వీడియోలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చిన మొబైల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డీటెయిల్డ్గా అసలు ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, మీ పిల్లలకి అది ఏ బ్రాంచ్ అయితే సెట్ అవుతుందనేది మనం డిస్కస్ చేయొచ్చు. సో మీరు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.